యేసు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి లోకానికి వచ్చాడు. అలాగే మనకి జన్మనిచ్చిన దేవుడు సృష్టికర్త అయినటువంటి యెహోవా ఆయన చిత్తాన్ని మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చవలసి ఉన్నాము. లూకాసు వార్త 2:49 మీరెందుకు నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి యొక్క పనుల మీద ఉంటినని మీరెరుగరా అని వారితో చెప్పాను. మీరెందుకు నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి యొక్క పనుల మీద ఉన్నానని మీరెరుగరా అని ప్రభువారు ఆ తల్లితోనూ తండ్రి అంటే మరియమ్మ గారితో మాట్లాడుతున్నాడు. అంతకుముందే యేసు ప్రభువారు మరి పస్కా పండుగ నిమిత్తమై యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన కనబడకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా వేదన పడి ఆయన గురించి వెతకటం ప్రారంభించారు. అప్పుడు ప్రభువారు కనబడిన తర్వాత వారి కంగారు పడి, ప్రభువా కుమారా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి అని, అయ్యో నువ్వేమయ్యావని వారు అలజడి చెందినప్పుడు ప్రభు పలికిన మాట, మీరెందుకు నా కొరకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి యొక్క పని మీద, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నా తండ్రి యొక్క పని మీద ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకోరుచున్నాను అని వారితో చెప్పాను. అలాగే యోహాను సువార్త 4:34-32 యోహాను 4:32 భుజించుటకు మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నదని చెప్పగా యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము, ఆయన పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు తుదము చిట్టించుటయే ఆహారమయ్యున్నది. అంటే సమరయ ప్రాంతంలో ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ మరి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా మేము భోజనము సిద్ధపరుస్తున్నాము, మీరు తినటానికి, మీరు భోజనం చేయటానికి ఇదిగో మీరు భోజనం చేయరా అని అడిగినప్పుడు మీకేం సిద్ధపరిచి ఉంచాము, మీకేమైనా తీసుకుని రావాలా అంటే ప్రభు అంటాడు, మీరు భోజనం చేయండి, మీకు తెలియని ఆహారం నా అర్థం ఉన్నది అన్నప్పుడు వారు శిష్యులు ఏమనుకుంటారంటే ఎవరైనా ప్రభువారికి ఆహారము తెచ్చిస్తారేమో లేకపోతే తెచ్చి ఉంచారేమో మనకు తెలియకుండా అని వారు అనుకున్నారు. చూసారా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరు భోంచేయండి, మీకు తెలియని ఆహారము నా అర్థం ఉన్నది, అది ఏంటి? నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా, మనము కూడా మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి దెబ్బలు తిని ఈ పాపలోకంలో నుండి మనల్ని రక్షించి మనకు విడుదల విమోచన కలిగజేసిన ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారని అయి ఉన్నాము. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే తినుటకు తాగుటకు కాదు,